హాయ్ అండి. మేమైతే బాబుని తీసుకొని బయటికైతే వెళ్తున్నాము. ఇలా బాబు అయితే ముందు కూర్చుంటాడు. ఎప్పుడైనా అసలు వెనక కూర్చోమంటే అస్సలు కూర్చోడు. ఇంకా ముందు కూర్చోవడం అలవాటైపోయింది. ఇంకా గాలి ఎక్కువ వస్తుంది, చలి పెడుతుంది కదా! సో, ముందు ఎందుకు అనుకున్నాం కానీ ఇంకా అసలు వినట్లేదు. ఇంకా మేము బయటికి క్రిస్మస్ ఉంది కదా! సో, చిన్నగా షాపింగ్ చేసేది ఉందని బయటికైతే వెళ్ళాము. కానీ మా వారైతే నాకు తెలీదు ప్రతిమకు తీసుకొచ్చి టికెట్స్ అయితే తీసుకున్నాడు. ఏంటి టికెట్స్ తీసుకుంటున్నావు అని అంటే, యూఐ సినిమా ఉంది కదా చూద్దామని చెప్పేసి చెప్పాడనమాట. అసలు ఆ సినిమాకి వస్తామని నాకు కూడా తెలీదు. ఇంకా ప్రతిమకు రావడం అయితే ఫస్ట్ టైము. సో, మేము లాస్ట్ మంత్ బాబు బర్త్డే అప్పుడే బాగా షాపింగ్ చేసాము. సో, ఇప్పుడు షాపింగ్ ఎక్కువ అంటే ఏం లేదు. మా వారికి, నాకు, బాబుకైతే బట్టలైతే ఉన్నాయి. సో, షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ అయితే ఏం లేదు. ఫస్ట్ టికెట్స్ తీసుకొని బయటికెళ్ళొచ్చి మళ్ళీ అప్పటి వరకు మూవీ టైం అయితది కదా అని ఇంకా బయటికైతే వెళ్ళడానికి రెడీ అవుతుంటే మా బాబు షూస్ అయితే తీసేస్తున్నాడు. ఇంకా మంచిగా అయితే పెడుతున్నారు మా వారైతే. అంటే లాస్ట్ టైం సౌండ్స్ వచ్చేలాగా చిన్నపిల్లలకి ఉంటాయి కదా శాండిల్స్, అవి తీసుకున్నాము. బట్ బండి మీద ఇలానే బయటికి వెళ్ళేటప్పుడు పోగొట్టుకున్నాడు. ఇంకా బయట చిన్న షాపింగ్ చేసేసి ఇంకా థియేటర్కి అయితే వచ్చాము. ఇంకా మాతో పాటు ఒక తమ్ముడు కూడా వచ్చాడు. అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, అంటే ఫోటోగ్రాఫర్. ఇంకా సో, ఆయన కూడా మాతో మూవీకి అయితే వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని రమ్మంటే ఇంకా రాలేదు, ఒక్కడే వచ్చాడు. ఇలా బాబుతో ఆడుతున్నాడు. ఇంకా కొత్త వాతావరణం కదా, లైటింగ్ అదంతా. సో, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు బయటికి ఇది అంతా చూడంగానే. తను ఫస్ట్ టైం అన్నమాట మూవీకి తీసుకురావడం. మేము చాలా రోజులు అవుతుంది అసలు మూవీకి రాక. అంటే చాలా డేసే అవుతుంది. ఇంకా అనుకోకుండా సడన్గా తీసుకొచ్చారు మా వారైతే. మస్తు ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. అసలు మొత్తం తిరిగేస్తున్నాడు. అదంతా కొత్త పాత లేకుండా అందరి దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ కూడా నేనంతా షూట్ చేయలేకపోయాను. ఇంకా షాపింగ్ చేసింది కూడా షూట్ చేయలేకపోయాను. ఇంకా హడావిడి సినిమా టైం అయిపోద్ది అని హడావిడిగా తీసుకున్నాము. సో, అక్కడ ఒక చిన్న పాప ఉంటే తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అసలు ఏంటంటే బాబు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు కదా, అంటే నాతో పాటు ఉంటారు కదా, ఎవరైనా వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ లేకుండా అందరితో కలిసిపోతాడన్న మా వారిలాగానే. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. సినిమాకి ఇంకా టైం ఉంది. ఇంకా ఎక్కువ మంది అయితే లేరు, తక్కువనే. అంటే సీట్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఒక 30-40 మెంబర్స్ ఉండొచ్చు అంతే. ఇంకా యూఐ మూవీకి అయితే తీసుకొచ్చారు మా వారు. పుష్ప 2కి వెళ్దామని చెప్తే వినలేదు. బట్ ఏందో మా వారికి యూఐ చూద్దాము, డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాం అనేసి ఇంకా వచ్చామన్నమాట. ఇంకా మా బాబు అయితే చూస్తున్నాడు. చూస్తున్నంతసేపు కాసేపు అయితే చూశాడు. ఇంకా ఆ తర్వాత పడుకుండిపోయాడు. నిద్ర వచ్చేసింది. అంత సౌండ్ కూడా ఎలా పడుకున్నాడు ఏమో. అంతా కూడా భయపడలేదండి మా బాబు అయితే. ఇంకా మూవీ అయితే చూసి బయటికి అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.